జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ బంగ్లాదేశ్ విషయంలో మనం ఊహించినట్టే జరుగుతుంది. నిన్నటి దాకా తల ఎగరేసి ఏదే కోవిడ్కి మదవికి మాట్లాడినటువంటి ఈ బంగ్లాదేశ్ ఇప్పుడు మెల్లగా కాళ్ళ బేరానికి వస్తుందియా. మాకు మీరే దిక్కు మహాప్రభు అంట భారతనైతే శరణు వేడుకుంటుంది. నమ్మచ్చేళ్ళ కనీసం నీతి నిజాయితీ విశ్వాసం లేని ఏ జాతితో పోల్చాలనో ఏ జీవితో పోల్చాలనో కూడా నాకు అర్థం కాల. మీకు ఏదైనా అనిపిస్తే మీరే కామెంట్ పెట్టండి. సరిగ్గా 48 గంటల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతా బంగ్లాదేశ్ విషయాన్ని పూర్తిగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి వదిలిపెడుతున్నాను అని చెప్పి మాట్లాడినాడు. బంగ్లాదేశ్ సంగతి నరేంద్ర మోడీనే చూసుకుంటాడని చెప్పేసి చెప్పినాడు. అంటే బంగ్లాదేశ్ విషయంలో భారత్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానిని మేము సమర్థిస్తామన్న రీతిలో డొనాల్డ్ ట్రంప్ అయితే మాట్లాడినాడు. ఆ మీడియా సమావేశం జరిగి 48 గంటలు కాకముందే బంగ్లాదేశ్ ప్రభుత్వం మన భారత వ్యాపారవేత్త అయినటువంటి గౌతమ్ అదానీని దేబరిచ్చింది. ఎందుకో తెలిసిన బంగ్లాదేశ్కు మన గౌతమ్ అదానీ పవర్ ప్లాంట్ కరెంట్ను సరఫరా చేస్తూ ఉంటుంది. జార్ఖండ్లో ఉన్నటువంటి ఈ పవర్ ప్లాంట్ నుంచి ఈ విద్యుత్ సరఫరా అయితే జరుగుతూ ఉంటుంది. ఏకంగా 1600 మెగావాట్ల విద్యుత్తును అదానీ పవర్ ప్లాంట్ బంగ్లాదేశ్కు సరఫరా చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం మన అదానీ పవర్ ప్లాంట్కు $900 మిలియన్ అప్పు పండారంటే. ఎంత? $900 మిలియన్. అర్థమైందా? పైగా బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు చేస్తా హత్యలు అత్యాచారాలు చేస్తూ ఉండడంతో ఇక కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఈ అదానీ పవర్ ప్లాంట్ అంటే ఆ సంస్థ బంగ్లాదేశ్కు ఈ కరెంట్ సరఫరాను అయితే పూర్తిగా నిలిపేసింది. అయినప్పటికీ బంగ్లాదేశ్ అహంకారంతోనే ప్రవర్తించింది. ఏది ఓయమ్మ వీళ్ళు పోయి పాకిస్తాన్ వాళ్ళని కలవడము, ఆ గ్యాప్లో ఆ ముస్లింనాక ఈవిడ జో బైడెన్ ఎప్పుడు పోయి వాడిని పోయి కలవడము, వీళ్ళ సిఫారసులు మామూలుగా కాదు, సాధ్యపడాలి అసలే. అయితే ఇప్పుడు ఈ వేసవ కాలం దగ్గర పడుతుంది. పైగా బంగ్లాదేశ్లోని ఈ మిగిలి ఉన్నటువంటి పరిశ్రమలకు విద్యుత్ సరఫరా సరిగ్గా అయితే జరగడం లే. పైగా ఈ బంగ్లాదేశ్లో నెలకొన్నటువంటి తీవ్ర పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడున్నటువంటి ఈ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం పైన బంగ్లాదేశ్లో మళ్ళీ తిరుగుబాటు ప్రారంభమయ్యే అవకాశం ఉండాలి. దీంతో ఇప్పుడు ఈ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం దయచేసి మాకు విద్యుత్తును సరఫరా చేయడం మహాప్రభు అంట గౌతమ్ అదానీని కాళ్ళ వేళబడుతుంది, అడుక్కు తింటుంది గౌతమ్ అదానీని. మీరు గనక విద్యుత్ సరఫరా చేస్తే మీకు కట్టాల్సినటువంటి బకాయిలను ప్రతి నెలా కూడా ఏది ఇన్స్టాల్మెంట్స్ కడతారు కదా, ఆ విధంగా ప్రతి నెలా కూడా కొంత మొత్తంలో చెల్లిస్తామని చెప్పేసి దయచేసి తమ పరిస్థితులను అర్థం చేసుకుని మానవతా దృక్పథంతో తమకు విద్యుత్ సరఫరా చేయాలని చెప్పేసి బంగ్లాదేశ్ అడుక్కుంటుంది. అసలు ఈ మానవతా దృక్పథం అనే మాట ఈ బంగ్లాదేశ్ వాళ్ళకి అసలు సెట్ అవుతుందా, సూట్ అవుతుందా? మనం పాకిస్తాన్తో కొట్లాడి మనం పాకిస్తాన్తో యుద్ధం చేసి ఆ యుద్ధంలో మన సైనికులు కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయినారు. అలాంటిది మనం అంత కష్టపడి ఈ విశ్వాసం లేని నీతి జాతి లేని ముండాకొడకలకు మనం స్వాతంత్రం కల్పించి వాళ్ళకి స్వేచ్ఛను కల్పిస్తే ఇప్పుడు వాళ్ళ భారతదేశాన్ని వ్యతిరేకించి పోయి పాకిస్తాన్తో మళ్ళీ చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతారు, వాళ్ళతో దోస్తీ చేస్తారు. వీళ్ళకి అసలు మానవతా దృక్పథము, నీతి నిజాయితీ విశ్వాసం విలువలు అనేవి వీళ్ళకుంటాయా? ఒకసారి ఆలోచించండి మీరు. ఎందుకంటే గత 6 నెలల నుంచి హిందువులను మామూలుగా కాదు మన ఆడవాళ్ళను హిందూ ఆడబిడ్డలను అత్యాచారాలు చేస్తారు, ఘోరంగా క్రూరంగా. జంతువులు కూడా మార్చేయు సామూహిక అత్యాచారాలు, హత్యలు చేస్తా రాక్షసానందం పొందుతారు. ఏది ఇళ్లను మన హిందువుల ఇళ్లను లూటీ చేస్తారు, వాళ్ళ వ్యాపారాలను లూటీ చేస్తారు, ధ్వంసం చేస్తారు, తగలబెడతారు, గుంపు మన్నంతా పోయి పడిపోయి అరాచకం చేస్తారు. అలాంటి వీళ్లకు మానవతా దృక్పథం అంటే ఏందో కూడా తెలియదు. అలాంటి ఈ మత పిశాచాలకు సాయం చేయకుండా ఉండడమే మనకు శ్రేయస్కరం. అసలు వీళ్ళకి సాయం చేసినా కూడా ఆ పాపం ఆ అరిష్టం మనకు చుట్టుకుంటుంది. ఏమంటారా? వీళ్ళని అయ్యో అంటే కణకణానికి పురుగులే. ఎవరినయ్యో అని అనొచ్చు కానీ వీళ్ళని మాత్రం అయ్యో అనకూడదు. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఇంకొక మాట, ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.